మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే కరెంట్ తీగ కూడా తనలాగే సన్నగా ఉంటుంది, కానీ కంటెంట్ సాలిడ్ గా ఉంటుంది. తనెవరు కాదు, మనందరి వయ్యారి బామ ఫైమా. ఈ సారీలో ఇట్లా రాగానే మా కెమెరామెన్స్ అందరూ ఆలియా భట్ వచ్చింది అన్నారు. బట్టుంది కానీ ఆలియా లేదు ఇక్కడ ఆ నడుము చూడగానే ఇలియానా అన్నారు. ఏలియన్ అనుకుంటా, సరిగా వినలేదు నువ్వు. నీకు ఇక్కడ అందో లేకపోయినా ఇక్కడ ఉంది. ఎప్పుడు వెళ్ళావు లోపలికి నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లా ఉన్నావు అని నేను ఎవరైనా కామెంట్ చేయడం జరుగుండేనా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొద్దిగా హైప్ వచ్చేసింది కదా, అందరూ వివాన్ ఫైమా అది ఇది అని అంటుంటే, కొంతమంది మాత్రం ఏముంది దీని దగ్గర, దీన్ని ఎందుకు అంత పొగుడుతున్నారు, అది ఎటు లేదు, గలీజ్ గా ఉంది, ఇంత నల్లగా ఉంది, అది ఇది అని చెప్పి నేను నాతో పాటు ఫ్యామిలీ అక్క వాళ్ళు కూడా చూసి నా తప్పేముంది అని చెప్పేసి మా అమ్మకు కాల్ చేసిన. అసలు ఎందుకమ్మా నన్ను ఇంత నల్లగా గన్నావు అని అడిగా. మా అమ్మ ఘోరంగా ఏడ్చింది అక్క. అసలు ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు రావడం, ఇంకొద్దు నువ్వు బ్రేకప్, అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని అవమానాలు పడ్డాడో నా వల్ల. నువ్వు అసలు నాకు అనిపించద్దు అది ఇది అని అంటే, నైట్ 12:30 1 o'clock బ్యాగ్ సర్దుకొని బయలుదేరాడు అక్క. ఎప్పుడైనా నీకు సారీ చెప్పాలనిపించిందా ఫైమా? సారీ అంటే చాలాసార్లు చెప్పాలక్క. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ నా లైఫ్లో రాకూడదు అనేది ఏదైనా నీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఉందా? మా ఇంటి సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉండేది అనమాట. అప్పుడు నేను పక్కన వాళ్ళు కొత్త డ్రెస్లు వేసుకున్నా ఏడ్చేసేదాన్ని అనమాట. నా దరిద్రం ఏంటంటే, మేము 4 అక్క చెల్లెలేం కదా, అమ్మ డ్రెస్ అంటే అక్కదని చేసుకోకు. ఎంత నా నెంబర్ ఎంత? నువ్వు 4 లాస్ట్, నేను 7. అక్కడి నుంచి వచ్చేటప్పుడు బట్టలు చిరిగిపోయాయి. ఏదైనా కొత్త డ్రెస్ కుట్టుకోవాలన్నా సరే, ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు తీసుకొస్తారు కదా, చిన్నదాన్ని అందరి నుంచి ఒక్కొక్క ముక్క తీసి దాన్ని పెద్ద డిజైన్ గా కుట్టించేది మా అక్క. ఇక్కడ ఒక ప్యాచ్ బేసిక్ గా అవే ప్యాచ్లు ఇప్పుడు వేసుకుంటే ఫ్యాషన్ అంటారు. ఏదైనా ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఎట్లాంటిది చేస్తావు నువ్వు? నరేష్తో పెట్టుకో ఏమని రూమర్ క్రియేట్ చేస్తావు? నరేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఫైమా. నిన్ను ఎప్పుడైనా ఎవరైనా కమిట్మెంట్ అడిగారా? అందానికి ఏం సంబంధం ఉందిరా? ఇప్పుడు జనాలకి పెద్దవాళ్ళని చంపేయడం, చిన్నపిల్లల్ని మరీ దారుణంగా చేస్తున్నారు. నువ్వు ఎలాంటి శిక్ష వేస్తావు? నీకు ఒక పవర్ ఇస్తే. వాళ్ళకి అసలు ఆప్షన్ కూడా ఉండకూడదు, గడ్డి మంది ఇస్తా వాళ్ళకి. తెలవాలి, ఆ పెయిన్ అనేది తెలవాలి చచ్చిపోతున్నప్పుడు. నీకు ఎప్పుడైనా ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? అందరు పొడుస్తూనే ఉంటారు, తప్పదు, ఇంక అందరి లైఫ్ లో ఉంటది. వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి నువ్వేం చెప్తావు? నాకు ఓపిక లేదు, నన్ను వదిలేయండి అని చెప్తా. ఆడపిల్లగా పుట్టినందుకు హ్యాపీగా ఉన్నావా? ఆడపిల్లగా పుట్టినందుకైతే అస్సలు హ్యాపీగా లేనక్క. నేను మళ్ళీ వచ్చే జన్మలో మగాడిగా పుట్టాలి. ఆడపిల్లకి ఎందుకు పుట్టొద్దు? మనం అనుకున్నంత ఈజీ కాదు ఆడపిల్ల బ్రతుకు. ఎప్పుడైనా నీ ఫ్యామిలీ కానీ నువ్వు కానీ ఫుడ్ లేని డేస్ ఉన్నాయా ఫైమా? రైస్ ఉండకపోయేది అక్క, అంటే చెరుగుతుండే నూకలు వస్తాయి కదా, సో అది కూడా తిన్న రోజులున్నాయి. అప్పట్లో మా ఇంట్లో కర్రీస్ ఉండకపోయేది, పక్క వాళ్ళు చట్నీస్ చేస్తేనో, సీజన్ వచ్చినప్పుడు మామిడికాయ తొక్కు, నిమ్మకాయ అవి పెడతా ఉంటారు కదా, వేసి ఇచ్చేవాళ్ళు అన్నమాట. మేము అదే తొక్కుతూ తినేవాళ్ళం. నేను చాలా ఇష్టంగా స్కూల్కి వెళ్ళేది ఫుడ్ కోసమే. అప్పుడు ఆఫ్ ఉంటే నేను ఫీల్ అయ్యేదాన్ని, అబ్బా బేసిక్గా డబ్బులు ఉంటేనే రెస్పెక్ట్ అనేది వస్తుంది అంటారు కదా. డబ్బులు లేకముందు నీ దగ్గర ఎట్లా బిహేవ్ చేశారు? ఇప్పుడు నువ్వు ఇంత మంచి పేరు తెచ్చుకున్నాక నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉండే నీతో? మన దగ్గర మనీ లేనప్పుడే ఆ ప్యూర్ లవ్ అనేది ఉంటుంది. వన్స్ మన దగ్గర మనీ వచ్చిన తర్వాత మన పేరు వినిపిస్తుంది, కానీ మన బాధ ఎవ్వరికి కనిపించదు.
ఎందుకు, ఎలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేస్తుండే? బయట నుంచి అనేం కాదు, నా ఇంట్లో నుంచే ఉంది నాకు. మా నాన్న ఎప్పుడు ఈ స్టేజ్లో ఉండాలని మా నాన్న కోసమే ఆలోచించాను. ఇప్పుడు నేను కష్టపడుతుంటే మా నాన్న ఏంటి అంటే ఇంకా విచ్చలవిడిగా అసలు నువ్వు చూస్తున్నావు, ఎప్పుడైనా నేను 10,000 డ్రెస్ వేయలేదు, 5,000 డ్రెస్ వేయలేదు, నేనా బయట తిరగను, మన డబ్బులు ఎట్టుపోతున్నాను. బయట మాటలు ఎక్కువైపోయినా అంటే నీకు డిస్టర్బెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోయిందో తర్వాత నేను ఎవరి కోసం కష్టపడుతున్నా. నువ్వు దేవుణ్ణి మీ నాన్న కోసం అడగాలి అంటే ఏం అడుగుతావు? పాస్ట్ లో ఎలా ఉన్నామో క్లియర్ గా అర్థమయ్యేటట్టు మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఇది నాకు గుర్తు చేస్తే బాగుంటది. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.